నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఓ వ్యక్తి ఆలోచనగా మొదలై రాజ్యాంగబద్ధ హక్కుల ఆధారంగా పనిచేస్తోందని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ చైర్మన్ సిహెచ్ అజయ్ తెలిపారు. హ్యూమన్ రైట్స్ అనే పదానికి ట్రేడ్ మార్క్ పొందామని, అన్ని మానవ హక్కుల చట్టాలను సర్టిఫికేట్ రూపంలో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన సంస్థ విధి విధానాలను వివరించారు. ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా సేవా దృక్పథంతో కౌన్సిల్ పనిచేస్తుందని తెలిపారు. అన్ని రకాల సర్టిఫికేషన్స్ ని మా జర్నీ త్రూ 4.5 years జర్నీలో అన్ని రకాల సర్టిఫికేషన్స్ ఎన్సీఆర్టీ నుంచి రిజిస్టర్ చేసుకున్నాము, యుఎన్ఓ నుంచి రిజిస్టర్ చేసుకున్నాము, నీతి ఆయోగ్ ఐడెంటిఫై చేసింది. అలానే ఇంకొన్ని సంస్థలు ఈ పేరుని పదాన్ని వితౌట్ రైట్స్ యూజ్ చేస్తున్నారు అని మేము ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా తీసుకున్నాము నేమ్కి. అట్ ద సేమ్ టైం మా ఆర్గనైజేషన్ ఇప్పటిదాకా చేసిన యాక్టివిటీస్ పరంగా ఎక్కడా కూడా మా సంస్థ ఫేక్ అని కానీ ఎక్కడ మీడియాకి తెలుసు, మీడియా మిత్రులందరికీ చాలా మందికి తెలుసు, వేరే పేర్లతో ఫేక్ జరిగినాయి అని విన్నారు. అలాగే మా ఆర్గనైజేషన్ లో మా సంస్థ పేరుని యూజ్ చేసి ఎవరైనా ఎక్కడన్నా తప్పు చేస్తే వెంటనే మేమే ప్రెస్ మీట్ పెట్టి వారిని తొలగిస్తున్నాము. ఈ వ్యక్తికి సంస్థకి ఎటువంటి సంబంధం లేదు, ఈ వ్యక్తి చేసేటటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవన్నా ఎక్కడన్నా సంస్థ పేరు చెప్పి చేస్తే మా సంస్థని సంప్రదించండి అని మేము డైరెక్ట్ గా తిరుపతిలో ఒక కేసు జరిగింది, అక్కడ అలానే అనౌన్స్ చేశాము. విశాఖపట్నంలో ఒక వ్యక్తి అలానే దందాలకు పాల్పడితే అతని పేరు వివరాలు ఇతను మా సభ్యుడిగా ఇక కొనసాగరాదని మేము అరేంజ్ చేసి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చెప్పడం జరిగింది. స్కాన్ అవుతుంది, వాళ్ళ ఐడి నెంబర్ ప్రకారం వాళ్ళ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు సో ప్రజలు ఎవరన్నా ఇలాంటి ఐడి కార్డులు వేసుకుని ఎవరన్నా మా సంస్థ పేరు చెప్పొస్తే వారి ఐడెంటిటీ కార్డులో ఉన్నటువంటి నెంబర్ ని మా వెబ్సైట్ కి వెళ్ళి మెంబర్ సెర్చ్ లో చెక్ చేయండి. ఈ మెంబర్ సెర్చ్ అనేది ప్రతి సామాన్యుడికి ఓపెన్ అవుతుంది. అతను మా మెంబర్ అని చెప్పి ఆన్లైన్ లో ఓపెన్ అయితేనే అతను మా సంస్థ సభ్యుడు. అన్ని రకాల సర్టిఫికేషన్స్ ని మా జర్నీ త్రూ 4.5 years జర్నీలో అన్ని రకాల సర్టిఫికేషన్స్ ఎన్సీఆర్టీ నుంచి రిజిస్టర్ చేసుకున్నాము, యుఎన్ఓ నుంచి రిజిస్టర్ చేసుకున్నాము, నీతి ఆయోగ్ ఐడెంటిఫై చేసింది. అలానే ఇంకొన్ని సంస్థలు ఈ పేరుని పదాన్ని వితౌట్ రైట్స్ యూజ్ చేస్తున్నారు అని మేము ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా తీసుకున్నాము నేమ్కి. అట్ ద సేమ్ టైం మా ఆర్గనైజేషన్ ఇప్పటిదాకా చేసిన యాక్టివిటీస్ పరంగా ఎక్కడా కూడా మా సంస్థ ఫేక్ అని కానీ ఎక్కడ మీడియాకి తెలుసు, మీడియా మిత్రులందరికీ చాలా మందికి తెలుసు, వేరే పేర్లతో ఫేక్ జరిగినాయి అని విన్నారు. అలాగే మా ఆర్గనైజేషన్ లో మా సంస్థ పేరుని యూజ్ చేసి ఎవరైనా ఎక్కడన్నా తప్పు చేస్తే వెంటనే మేమే ప్రెస్ మీట్ పెట్టి వారిని తొలగిస్తున్నాము. ఈ వ్యక్తికి సంస్థకి ఎటువంటి సంబంధం లేదు, ఈ వ్యక్తి చేసేటటువంటి ఆర్థిక లావాదేవీ